నమస్తే వెల్కమ్ టు నాయకుడు హెచ్ఎం టీవీతో ఉన్న నాయకుడు తణుకు శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న ఆరుమల్లి రాధాకృష్ణ గారు. మరి ఇక్కడ రాధాకృష్ణ గారు ఎన్ఆర్ఐగా ఎంట్రీ ఇచ్చి అసలు ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి తన వంతుగా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నానని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి రాజకీయ ప్రత్యర్థులు ఏ విధంగా ఉన్నారు, రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉంది, 2019 ఏ పార్టీకి పట్టం కట్టబోతోంది ఈ నియోజకవర్గం, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి రాధాకృష్ణ గారు, ఎలా ఉన్నారు? నేను ఇంత ముందు చెప్పినట్లుగానే ఎన్ఆర్ఐగా అసలు రావడం, టికెట్ తీసుకోవడం, మీరు విన్ అయిపోవడం జరిగింది. ఈ 5 ఏళ్లలో చూసుంటారండి. మీకు ఎన్ఆర్ఐగా అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, విదేశాల్లో ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి రాజకీయంగా, అది మొదలుపెట్టి మనం ఇక్కడి విషయాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా నేను సింగపూర్లో 15 ఇయర్స్ ఉన్నానండి. సింగపూర్లో ఉన్నప్పుడు అక్కడ రాజకీయ నేపథ్యం అంటే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. వాళ్ళంతా కూడా ఒకే పార్టీ అధికారంలో ఉంది దాదాపు 50 ఇయర్స్ నుంచి. ఒకే పార్టీ, ఆ పార్టీ ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏది చేసినా ఒక పార్టీ చేస్తుంది అక్కడ. కానీ ఇక్కడ ఆ విధంగా కాదండి. ఇక్కడ మనకి ఏంటంటే వాలటైల్గా ఉంటుంది రాజకీయ నేపథ్యం అంతా కూడా. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అంటే వివిధ పార్టీలు, అనేకమైనటువంటి సమీకరణాలు, అక్కడంతా కూడా ఒకే సిస్టమేటిక్గా ఉంటుంది అంతా కూడా. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు వేరియస్ ఆస్పెక్ట్స్ వస్తాయి. క్యాస్ట్ వస్తుంది, రిలీజియన్ వస్తుంది, ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వస్తాయండి ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో. మీరు వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలు ఉండేవి? ముఖ్యంగా నేను వచ్చినప్పుడు అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో నేను ఎక్కువగా యాక్టివ్గా పాల్గొన్నాను. అప్పుడు పాదయాత్ర కూడా చేశానండి. దాదాపు ప్రతి గ్రామం, ప్రతి వీధిలోకి వెళ్ళటం జరిగింది. అప్పుడు నేను కనుక్కున్నది ముఖ్యంగా రోడ్లు, కనీసం బేసిక్ రోడ్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 5 సంవత్సరాల్లో దాదాపు 125 కిలోమీటర్లు విలేజెస్లో ఇంటర్నల్ రోడ్స్, సీసీ రోడ్స్ వేయడం జరిగిందండి. అంటే అంత పెద్ద ఎత్తున. గతంలో 5 సంవత్సరాలకు ఒక 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల రోడ్స్ వేసేవారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్జీఎస్ కన్వర్జెన్స్ తీసుకురావడం వలన మాకు ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం లభించింది. ఈరోజు అన్ని ఎస్సీ కాలనీస్లో కానీ, బీసీ కాలనీస్లో కానీ, శివారు ప్రాంతాల్లో కూడా సిమెంట్ రోడ్లు నిర్మించి ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందండి. ఇంకా ఎంతవరకు చేసుకోవాల్సింది ఉంది రోడ్స్ విషయంలో? ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడ కూడా ఒక 5% ఉంటుందండి మ్యాక్సిమం ఉంటే. మిగిలింది R&B పంచాయతీరాజ్ రోడ్స్ కూడా శాంక్షన్ అయినాయి. కొన్ని టెండర్లు కూడా పూర్తవుతున్నాయి. పనులు కూడా ప్రారంభించుకోవాల్సి ఉంది ఇంకా అట్లే రోడ్లను బట్టి. అదేవిధంగా కొన్ని చోట్ల తాగునీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. ఇవి నేను ఎక్కువగా చూశాను. ప్లస్ హౌసింగ్, చాలామందికి హౌసెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 4 ఏరియాస్లోనూ చూశాను. తర్వాత విద్య, వైద్యం, ఈ రెండింటిలోనూ కూడా స్కూల్స్లో కనీసం కూర్చోవడానికి బెంచీలు లేనటువంటి పరిస్థితి ఉంది. నేను వచ్చినప్పుడు అమ్మాయిలందరూ కూడా కింద కూర్చునేవారు. అదేవిధంగా స్కూల్స్లో దాదాపు 1100 బెంచీలు ఏర్పాటు చేసి ఈ విషయంలో అసలు 100% ఆరుమల్లి గారు సక్సెస్ అయిపోయారు అనేది విన్నాం. అవునండి, బెంచెస్. అవును. ఈరోజు ఆల్మోస్ట్ 1100 బెంచెస్ ఏర్పాటు చేసి ప్రతి స్కూల్లో ఎక్కడ కూడా కింద కూర్చోనాల్సిన అవసరం లేకుండా ఆల్ జిల్లా పరిషత్ స్కూల్స్లో డోనర్స్ ప్లస్ జిల్లా పరిషత్ 2 కామన్ కంట్రిబ్యూషన్స్తో దాన్ని పూర్తి చేసాం. ఈరోజు ఆ విధంగా ఏంటంటే 100% స్కూల్స్లో బెంచెస్ ఏర్పాటు చేసాం. కొన్ని చోట్ల డ్రైనేజ్ సమస్యలు అనేవి ఉన్నాయి. ఎస్, బట్ అది ఎంతవరకు అసలు సాల్వ్ అయింది? అంటే ఇంకా చేయాల్సింది ఉందండి. చాలా వరకు చేసాం. కానీ డ్రైనేజ్ సమస్య వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి టెక్నికల్గా కూడా. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించాలనేది ఇప్పుడు కన్వర్జెన్స్ తీసుకొస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓపెన్ డ్రైన్ నిర్మించడానికి లేదు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాంట్రాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ మిగిలితేనే కానీ చేయని పరిస్థితి ఉంది. ఆ విధంగా ఏంటంటే కొంతమంది ముందుకు రావడం. ఈరోజు ఎక్కడైతే లోకల్ లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి చోట సక్సెస్ అయింది ఎక్కువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఎక్కడైతే లోకల్ లీడర్షిప్ అంత ఇంట్రెస్ట్గా తీసుకోకుండా వాళ్ళు ఎమ్మెల్యే గారే చేయాలి లేకపోతే గవర్నమెంటే చేయాలని వదిలేస్తే మాత్రం కొన్ని చోట్ల అటువంటిది కొంచెం స్లో అయింది. బట్ రాబోయే కాలంలో ఈరోజు ఇప్పుడు ముఖ్యంగా మేము రోడ్ల మీద కాన్సన్ట్రేట్ చేసాం. 100% రోడ్స్ వేయాలని. తర్వాత నెక్స్ట్ పేజ్లో మిగిలిన డ్రైనేజీలు కూడా అన్ని చోట్ల కూడా చేయడానికి ఒక ప్రణాళిక ఏర్పరచాలి. అధికారులతో సమన్వయం చేసుకోవడం అనేది మాత్రం ఇదేమన్నా క్రిటికల్ జాబేనా? క్రిటికల్ జాబ్ అని కాదని ప్యాషన్ ఉండాలి అంతే. దీంట్లో డే టు డే మనం వాళ్ళతో సమన్వయం చేసుకోవాలి, ప్రతిదీ ఫాలోఅప్ చేయాలి 1-2 సార్లు. ఇప్పుడు అధికారులు కూడా ఆ విధంగా సహకరించారు నాకు అన్ని విధాలుగా, అన్ని ఆస్పెక్ట్స్లోనూ, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సహకరించి ఈరోజు ఎక్కువగా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. మీరు అన్నారు ఎన్టీఆర్ గృహకల్ప, ఇది ఆల్రెడీ నడుస్తోంది.
బట్ నియోజకవర్గంలో మీ వరకు ఎంత ఇచ్చుకున్నారు? ఎందుకంటే ఈ మధ్య అక్కడ అంత స్ట్రాంగ్గా నిర్మించే గృహాలు మాకు వస్తే బాగుండని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇందులో టూ టైప్స్ ఉన్నాయండి. ఒకటి సొంత స్థలాలు ఉన్న వారికి ఎన్టీఆర్ గృహాలు, ఎవరికైతే ఓన్ సైట్ ఉందో వాళ్ళకి ఎన్టీఆర్ గృహాలు ఇవ్వడం, అటువంటి వారికి దాదాపు 8,000 మందికి ఇవ్వడం జరిగింది. ఓన్ సైట్స్ ఉన్న వాళ్ళకి అందరికీ. ఓన్ సైట్స్ లేని వాళ్ళకి ఈరోజు అపార్ట్మెంట్ మోడల్లో G+2లో మోడల్లో కట్టించి ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన. దానికి సంబంధించి మాకు ఇక్కడ తణుకు టౌన్లో ఇప్పుడు ఒక 1000 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ సంబంధించి ఏంటంటే సైట్ ప్రాబ్లం ఉంది. మాకు సైట్ ఎక్విజిషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 3,000 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు కానీ 1000 ఇళ్ళే నిర్మాణంలో ఉన్నాయి. సెకండ్ ఫేజ్లో మరొక 2,000 ఇళ్ళు నిర్మించడానికి ప్లాన్ చేసాం. ముఖ్యంగా ఈరోజు ఎక్కడైతే ఇంకా సొంత స్థలాలు లేని వారి కోసం ఈరోజు ఎక్కువగా సైట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ఈరోజు సైట్ ఎక్విజిషన్ చేసి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మీ నియోజకవర్గానికి 5 ఏళ్లలో అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం ఏర్పడడం, మీ పార్టీ రావడం, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టుకున్నారు. మీ నియోజకవర్గానికి ఎన్ని పథకాలు ఇక్కడ తెచ్చుకోగలిగారు? అంటే పథకాలు ఇప్పుడు ఈరోజు సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ రీచ్ అవ్వడానికి మేము ప్రయత్నించాం. ఇక్కడ నిత్యం కూడా ప్రజల్లో ఉండి ఈరోజు ప్రభుత్వ పథకాలు ఏదైతే ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా మ్యాక్సిమం రీచ్ అయ్యి వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యే విధంగా ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులందరికీ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చేయడం జరిగిందండి. అదేవిధంగా ఆరుమల్లి గారు, ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే చెప్పాలి. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో కూడా 1-2 దఫాలు తప్ప ఇక్కడ కాంగ్రెస్ రాని పరిస్థితి ఉంది. బట్ ఈసారి వైసీపీ పార్టీ పుంజుకుంటోంది, కంచుకోటని బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది అనేది. బట్ ఎలా ఉన్నారు మీరు ఈ యుద్ధానికి? అది ఎవరి వల్ల సాధ్యం కాదండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లోనూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళందరికీ కూడా ఒక అభిమానం సంపాదించుకున్నాం. ఈరోజు ఏది అవసరం ఉంటే అది అన్నీ కూడా అవసరాలన్నీ కూడా తీర్చాం. ప్రజలందరికీ కూడా ఈరోజు ఆ కృతజ్ఞత ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు అదేవిధంగా స్థానిక శాసనసభ్యునిగా గతంలో ఏ శాసనసభ్యుడు అందుబాటులో లేనంతగా నేను అందుబాటులో ఉన్నాను. ఈరోజు నెలకి 25 రోజులు ఇక్కడే ఉన్నాను. సో ఆ విధంగా ప్రజలు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఇప్పుడు మీరే చూశారు, వారందరూ కూడా మార్నింగ్ వచ్చి వారి సమస్యను తెలియజేశారు. ఈ విధంగా అందరికీ కూడా అందుబాటులో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఇంకా పటిష్టంగా ఉంది గతంలో కన్నా. ఈరోజు వాస్తవంగా మాట్లాడాలంటే తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్టం కట్టడానికి ఇప్పటికే నిశ్చయించుకున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదండి. రైట్. అంటే ఆల్రెడీ ఉన్న క్యాడర్కి ఆరుమల్లి గారి చరిష్మా జోడైందనమాట. తప్పనిసరిగా అండి. నా చరిష్మా అనగానే నేను నా కష్టపడే తత్వం, నేను కూడా ఒక కార్యకర్తగానే పనిచేస్తాను. ఇక్కడ ఎమ్మెల్యేగాను లేదా నాయకుడిగాను నేను ఎక్కువ ఫీల్ అవ్వను. ఒక కార్యకర్తగానే డౌన్ టు ఎర్త్ ఉండి వాళ్ళందరితోనూ కూడా మమేకమై వారందరినీ మోటివేట్ చేస్తూ పనిచేస్తాను. రైట్. సమస్యల వరకు ఓకే. మరి ఇప్పుడు వైసీపీ అండ్ టీడీపీ మాత్రం కాదు, జనసేన కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా బలోపేతం అవుతుంది అనేది. ఇక్కడ ఏమైనా అలాంటి త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు త్రిముఖ పోటీ ఉన్నా బహుముఖ పోటీ ఉన్నా తెలుగుదేశం పార్టీ నెంబర్ 1 స్థానంలో ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ విధంగా ఈరోజు మహిళలకి అనేక కార్యక్రమాలు చేసాం, పెన్షన్లు పెంచాం. ఈరోజు ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 90% శాచురేషన్ మోడ్లో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పక్షాన్ని నిలబెడతారండి, అందులో ఎటువంటి సందేహం లేదు, ఎంతమంది పోటీలో ఉన్నప్పటికీ కూడా. ఆరుమల్లి గారు, ఒక రకమైన ఆరోపణలు జరుగుతున్నాయి కదా పార్టీల మధ్యలో, అందులో మొత్తం రిమోట్ అంతా కూడా టీడీపీ చేతిలోనే ఉంది జనసేన పార్టీకి సంబంధించి అనేది. రైట్. అంటే నిజంగా జరుగుతుందా? అంటే డమ్మీలు నిలబెట్టడం, ఇక్కడ ఈ అభ్యర్థులు నిలబెట్టడం, ఇదంతా కూడా ఒక రాజకీయ డ్రామా అన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అందులో ఎటువంటి వాస్తవం లేదండి. ఈరోజు పార్టీ సిద్ధాంతాలను బట్టి వారు దొరికినటువంటి క్యాండిడేట్స్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి. అంతే తప్పితే దీంట్లో ఎటువంటి అవగాహన లేదు, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి అవగాహన లేదు. తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారండి, మేము ఇండివిజువల్గా వెళ్తాం, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం, ఏ పార్టీతోనూ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన పార్టీలు కూడా ఉంటాయి. అంతే అండి ఇక్కడ. అంతే. అండ్ ప్రభావం అయితే లేదండి. ప్రభావం అయితే లేదు. రెండు పార్టీలు దాదాపుగా హంగొచ్చే పరిస్థితి ఉంటుంది అనేది. హంగ రాదండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా హంగ అనేది లేదు. మనకి ఏకపక్షంగానే నిర్ణయం ఉంటుంది ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు. ఈరోజు వారందరూ కూడా ఒక కృతజ్ఞతాభావంతో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పెన్షన్స్ 2,000 పెంచింది ఎక్కడా కూడా లేదు. రాబోయే కాలంలో 3,000 కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు పసుపు కుంకుమ కింద ఇస్తుంటే అప్పు కింద ఇస్తున్నారు, లేకపోతే చెక్కులు చెల్లమని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా చెక్కులు రియలైజేషన్ అయ్యి ఆ చెక్కులన్నీ కూడా తీసుకుంటే ఈరోజు వారి ఆనందం కూడా చూస్తుంటే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు మేము ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా
ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నానంటే ఈరోజు ప్రజలకు నేను అందించినటువంటి సేవలు, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వం పట్ల ఒక కృతజ్ఞతా భావంతో ఉన్నారు. అసలు ప్రభుత్వం పసుపు కుంకుమ ఆడవాళ్ళకి పెట్టిందే ఎన్నికల స్టంట్లో భాగం అనేది గతంలో కూడా ఇచ్చారు కదండి. ఇప్పుడు ఎన్నికల స్టంట్ అని కాదు, గతంలో కూడా ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా మహిళల్ని ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా మహిళలందరినీ కూడా వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాలను ప్రారంభించారు. అదేవిధంగా ఈరోజు మహిళలకు ఒక ఆర్థిక భరోసా, ఒక హెల్పింగ్ హ్యాండ్ కింద ఉండాలి, ఒక పెద్దన్నగా నేను ఉంటాననే విధంగా ఆమె ఇచ్చాను. దానికి అనుగుణంగా ఈరోజు వారికి 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇంకా వ్యాపారాలు చేసుకుని ఇంకా వృద్ధి చెందుతారని భావంతో ఇవ్వడం తప్పితే ఇది ఎన్నికల స్టంట్ కాదు. నిత్యం కూడా ఎప్పుడు కూడా డ్వాక్రా మహిళలకి గతంలో కూడా పసుపు కుంకుమ 1 కింద ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు రెండోసారి ఫ్యూచర్లో కూడా రాబోయే కాలంలో కూడా ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా మహిళలకి ఈ విధంగా పసుపు కుంకుమ కింద ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు నిశ్చయించుకున్నారు. రైట్. మీరు సమైక్యాంధ్ర ఉద్యమంలో అప్పుడు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి తెలుసు ప్రత్యేక హోదా ఎంత అవసరం ఉంటుంది విభజన పడిన రాష్ట్రానికి అనేది. బట్ ఆ దిశగా అసలు ఎలా అడుగులు పడుతున్నాయి? ముఖ్యంగా ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మోడీ గారు మనకందరికీ కూడా తెలుసు, తిరుపతిలో ప్రామిస్ చేశారు, భీమవరంలో ప్రామిస్ చేశారు, ఎక్కడ మీటింగ్ అయినా సరే ప్రామిస్ చేశారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాని పక్కదోవ పట్టించారు. హోదాకి ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. హోదాలో ఏదైతే అంశాలు ఉన్నాయో పేరు మాత్రం ఇవ్వలేము, పేరుకి తప్ప అన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి దాన్ని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రత్యేక హోదా అనేది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరిలోనూ కూడా సెంటిమెంట్ ఉంది. ప్రత్యేక హోదా వస్తే ముఖ్యంగా ఈరోజు పరిశ్రమలు రావడానికి కానీ పెట్టుబడులు రావడానికి కానీ ఇంకా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆర్మిల్ గారు ఒక విషయం, ప్రత్యేక హోదా విషయంలో అసలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాష్ట్రానికి ఉండాల్సిన వనరులు ఏంటి, అసలు రాష్ట్రం ఏ విధంగా ఉండాలి అనేది ఇస్తానన్న వాళ్ళకి తెలుసు, కావాలనే వాళ్ళకి తెలుసు, ప్రజలకి తెలుసు. అయినా ఒక బూచి చుట్టూ తిరుగుతోందా పరిస్థితి అంతా? ఇప్పుడు అట్లా అని కాదండి, ప్రత్యేక హోదా మనకు ఎందుకు రావాలనేది వాళ్ళు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు పార్లమెంట్లో. ప్రత్యేక హోదా ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది, ఈరోజు 16,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. అదేవిధంగా 5 ఇయర్స్కి 22,000 crores డెఫిసిట్ వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటాం, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నాయో 18 అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది ఆ క్రెడిట్ అనే ఉద్దేశంతో మాత్రమే దాన్ని ఈరోజు తొంగలో తొక్కినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఐదేళ్ల అధికారంలో ఉండి ఓవైపు ప్రతిపక్షాలతో ఫైటింగ్ ఓవైపు, అక్కడ కేంద్రంలో ఉన్న పక్షాలతో ఫైటింగ్ ఓవైపు. అంటే ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటారండి. ఈరోజు రాష్ట్రం కోసం ఆయన పడుతున్నటువంటి తపన, పడుతున్నటువంటి కష్టం. ఈరోజు ముఖ్యంగా 68 సంవత్సరాల వయసులో రోజు 18 గంటలు కష్టపడేది ఎవరండి? ఈరోజు ఆయన కష్టపడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి నుంచి వాటన్నీ గాడిలో పెట్టడానికి మనకి మొదటి సంవత్సరం పట్టేసిందండి. ఈరోజు వాటి మీద వైట్ పేపర్స్ తీసుకుని, వైట్ పేపర్స్ ద్వారా ఏది రోడ్ మ్యాప్ తీసుకుని, రోడ్ మ్యాప్ ద్వారా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద స్టడీ చేస్తానికి మనకి 6 months నుంచి 1 year పట్టింది. ఈ విధంగా ఏంటంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రం కోసం మాత్రమే పోరాడుతూ ఉంటారండి. ఎవరితో అయినా ఆయన ఎప్పుడు కూడా అమికబుల్గానే వెళ్తారు. రాష్ట్ర విషయాలకు వచ్చినప్పుడు, రాష్ట్రం ప్రయోజనాలు విషయాలకు వచ్చేటప్పటికి ఎవరైనా దగా చేస్తుంటే వారి మీద పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెనకడుగు వేయరు. అంటే నిజంగానే విభజించబడిన రాష్ట్రం మీద ఒక సింపతి అనేది ఉంటుంది, కనీసం పక్క రాష్ట్రానికైనా ఉండాలి. కానీ ఇక్కడ ఒక రకమైన ఏదో జరుగుతోంది అని టీడీపీ జనాల్లో తీసుకెళ్తోంది. ఇక్కడ ఒకరికి ఓటేస్తే మరో రాష్ట్రంలో ఉన్న పార్టీకి వేసినట్టే అనేది. ఈరోజు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏ విధంగా కుమ్మక్కాయారో మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు అన్నీ కూడా పరిశీలన చేస్తే మనందరం కూడా ప్రధానమంత్రి గారు అక్కడ కరెంటు పవర్, కేసీఆర్ గారు స్విచ్ అయితే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, ఆయన పవర్ ఇస్తే ఇక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. ఆ విధంగా ఈరోజు వాళ్ళ ముగ్గురు బంధం ఉంది. ఈరోజు మనం అందరం కూడా చూస్తుంటే ఈరోజు హైదరాబాద్లో ఎవరెవరైతే ఆస్తులు ఉన్నాయో వారందరినీ కూడా ఏ విధంగా బెదిరిస్తున్నారో, వాళ్ళందరినీ ఏ విధంగా లొంగ తీసుకుంటున్నారో, వాళ్ళందరూ కేసీఆర్ గారి డైరెక్షన్లో వెళ్ళి క్యూ కట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా ఫిర్యాదు చేస్తుంటే వెంటనే స్పందిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఏబీ వెంకటేశ్వర గారి మీద, ఇతర అధికారుల మీద ఫిర్యాదు చేసిన వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసారు. యాక్చువల్గా
ఇంటెలిజెన్స్ డీజీ గారు ఈ ఎలక్షన్ దాంట్లో కోడ్లోకి రారు, పరిధిలోకి రారు, అయినప్పటికీ కూడా చేశారు. అటువంటి అత్యుత్సాహం కూడా ఈరోజు వైసీపీ చేస్తుంది. ఈరోజు ఆ విధంగా ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒక కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే వీళ్ళెవరో ఎలివేట్ అవ్వరు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతేనే వీళ్ళందరూ ఎలివేట్ అవుతారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. లేదంటే ఈ బంధంలో ఎందుకు మరి ఇమ్మడలేకపోయారా అసలు? బీజేపీతోనండి. మీరు 3 బంధాలు చెప్పారు ముగ్గురుతో, సరే వైఎస్సీపీ పక్కన పెడదాం. ఈ 2 బంధాలు అయితే ముందు నుంచి ఉన్నాయే కదా, ఎందుకు ఇమ్మడలేకపోయారు? ఇమ్మడలేకపోవడం అనేది కాదండి, ముఖ్యంగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం. ఈరోజు 4 సంవత్సరాలు అయింది, 5 బడ్జెట్లు వచ్చినాయి. 5 బడ్జెట్లో కూడా ఎక్కడ సరైన కేటాయింపులు లేవు. ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, ఇన్స్టిట్యూషన్స్కి కనీసం ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం 10ల సంఖ్యలో కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఆ విధంగా ఏంటంటే ఏ సెక్టర్ తీసుకున్నా ఈరోజు పోలవరం కానీ రాజధాని కానీ ఏది దేంట్లోనూ కూడా వాళ్ళు మనకి ప్రాపర్గా ఎక్కడా కూడా ఫండ్స్ అలొకేషన్ చేయలేదు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోరాటం జరిగింది. ఇమ్మలేకపోవడం అనేది కాదండి, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు, ఈరోజు భవిష్యత్ తరాలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్ట్యా ఆయన ఎప్పుడు కూడా దీన్ని విభేదించారు తప్పితే వ్యక్తిగతంగా విభేదించలేదు. మొదటి నుంచి కూడా ట్విట్టర్ ఫైటింగ్ అనేది ఎక్కువైపోయింది చంద్రబాబు గారికి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఈ మధ్య కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అదే ట్విట్టర్ని బాగా ఉపయోగిస్తున్నారు బాబు గారి మీదకి. ఈ ట్విట్టర్ ప్రయోగాలు ఏంటి? ట్విట్టర్ ప్రయోగాలు ఉన్నా ఎన్ని ప్రయోగాలు ఉన్నా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారండి. తప్పనిసరిగా వాళ్ళు ఏంటంటే కావాలని ఈరోజు అంటే ఫేక్ అకౌంట్స్ ద్వారా కూడా ఈరోజు వాళ్ళు చేసే కామెంట్స్ కాకుండా ఈరోజు ఫేక్ అకౌంట్స్ పెయిడ్ అకౌంట్స్ ద్వారా కూడా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం మనందరం కూడా గమనించవచ్చు. ఈరోజు పీకే గారి టీము, ప్రశాంత్ కిషోర్ గారి టీం కూడా మనందరం కూడా చాలా ప్రూఫ్స్ కూడా వచ్చినాయి దానికి. వాళ్ళ హ్యాండిల్స్ ఎలా క్రియేట్ చేశారు, ఏ విధంగా క్రియేట్ చేశారు, బీహార్ వాళ్ళ పేర్లు పెట్టి ఆంధ్రాలో అకౌంట్లు క్రియేట్ చేశారు. ఈ విధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలని ఇవన్నీ కూడా వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలండి. అంటే ఇక్కడ నియోజకవర్గంలో ప్రత్యర్థుల విషయానికి వస్తే మరి గతంలో ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఇప్పుడు వైసీపీ పార్టీ తరపున ఉన్నారు. అప్పుడు మీకేమనిపిస్తుంది, ఇదేమన్నా క్లిష్టమైన పరిస్థితా లేదంటే నల్లేరు మీద నడక? నాకేమనిపించట్లేదు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈరోజు నేను చేసినటువంటి పనులే నాకు శ్రీరామ రక్ష, నేను ప్రజలకు అందించినటువంటి సేవలే నాకు శ్రీరామ రక్ష. ఇప్పుడు ప్రత్యర్థి ఎవరనేది కాదు, నేను ఏం చేశాను, ప్రజలకు ఏం చేశాను, ఏం చేయబోతున్నాను అనేది నేను ఎప్పుడు చెప్తాను. ప్రజలందరూ కూడా ఈరోజు ఒక నమ్మకం ఏర్పడింది. నేను ఎక్కడో ఎన్ఆర్ఐగా వచ్చి రాధాకృష్ణ అంటే ఎవరో తెలియని రోజుల్లో నాకు 32,000 మెజార్టీ ఇచ్చారు. ఈరోజు నేనేంటనేది నేను ప్రూవ్ చేసుకున్నాను. ప్రజలందరికీ నేను అందించినటువంటి సేవలు వాళ్ళందరికీ కూడా ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి, మనందరికీ కూడా అందుబాటులో ఉంటాడని ఒక నమ్మకాన్ని ఏర్పరిచాను. వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఆదరిస్తారండి నన్ను. అదేవిధంగా ఇది జనరల్ కాన్స్టిట్యున్సీగా ఉన్నబట్టి అంటే డిఫరెంట్ క్యాస్ట్ల వాళ్ళు కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే ఇక్కడ మీకు ప్రధానంగా ఏ కుల సమీకరణాల వైపు చూస్తే కనుక మీకు ప్రధాన బలం ఏ సామాజిక వర్గం నుంచి ఉంది? ఇప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెనుముకగా ఉన్నారండి. బీసీలు ఉన్నారు, ఇక్కడ కాపు కమ్యూనిటీ ఉన్నారు. ఆల్ కమ్యూనిటీస్, ఒక కమ్యూనిటీ అని కాదు, ఆల్ కమ్యూనిటీస్ ఈరోజు రాధాకృష్ణ వెనుక వాళ్ళు ఉన్నారండి. ఈరోజు ఏ సమీకరణాలు ఎవరెన్ని లెక్కలు వేసుకున్నా అంతిమంగా ఓట్లు వేసేది మాత్రం రాధాకృష్ణకి. ఫిక్స్ అయిపోయారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? ఈరోజు గతంలో 30,000 32,000 వచ్చిందని దాదాపు దానికన్నా ఎక్కువ వస్తుందని భావిస్తున్నాను. అంటే వెస్ట్ గోదావరిలో, ఉభయ గోదావరిలోనే టీడీపీకి చాలా బలంగా పట్టుగా ఉన్న ప్రదేశం. అయితే ఇప్పుడు ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు వెస్ట్ గోదావరిలో? ఈరోజు వెస్ట్ గోదావరిలో 15కి 15 గెలిచే అవకాశం ఉందండి ఈరోజు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన ఈరోజు గ్రామాల్లో మహిళల్లో పార్టీ పట్ల చాలా సానుభూతి ఉందండి, రైతుల్లో ఉంది. ఈరోజు అన్ని వర్గాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు అమలు చేశారని ఒక నమ్మకం అయితే ప్రజలందరిలోనూ ఉంది. తప్పనిసరిగా వారందరూ కూడా ఆదరిస్తారండి. ఈరోజు 15 నియోజకవర్గాల్లోనూ కూడా గెలిచే అవకాశాలు. ఏ అభ్యర్థి అయినా సరే అండి, సిట్టింగ్కి సీట్ వచ్చింది అంటే అదొక రకమైన విజయమే, అంటే అధిష్టానం దృష్టిలో ఒక విజయమే, అక్కడ ప్లస్ మార్కులు పడినట్టే. బట్ మీరు ఈ విషయంలో ఎలా ఫీల్ అయ్యారు మళ్ళీ మీది కన్ఫర్మ్ అయిన తర్వాత? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తారండి. ఎప్పుడూ కూడా చంద్రబాబు పని చేయకపోతే మొహమాటం లేకుండా పక్కన పెడతారు. ఆ విధంగా మేము కష్టపడి పనిచేసాం, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ విధంగా మేము నియోజకవర్గంలో అందుబాటులో ఉంటాం కానీ, ఐవీఆర్ఎస్ సర్వేస్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటే, ఎమ్మెల్యే పనితీరు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటే మేము దాదాపు 80% ఎప్పుడు కూడా తగ్గకుండా వచ్చింది. సో ఆ విధంగా ఏంటంటే నాకు ఒక నమ్మకం ఉంది, ఎప్పుడు కూడా సీటు విషయంలో నాకైతే గ్యారంటీ, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది దానిలో కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకత్వం కూడా ఏకనాయకత్వం మీద అందరూ కూడా నన్ను ప్రోత్సహించారు. అదేవిధంగా ఎవరో కూడా నాకు
ఈ వ్యతిరేకులు కానీ పార్టీలో లేకపోవడం వలన ఈరోజు అందరూ కూడా ఆరుమిల్లి గారికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సందర్భం కూడా ఉన్నట్టుంది పనితీరులో మీరు అన్నట్లుగా. అయితే ఆరుమిల్లి గారు ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకపోయినా సరే కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాజకీయంగా. అలాంటి సందర్భంలో మీరు ఎలా ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది పడేది ఇప్పుడు నేను చేయనప్పుడు, నేను ఏ తప్పు చేయలేనప్పుడు నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పడేది లేదండి. ఈరోజు నాకు ఒక నమ్మకం, నా ఆత్మ పరిశీలన చేసుకుంటాను. నేను రోజు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటాను. నేను ఏమైనా తప్పులు చేస్తున్నానా లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఈ పదవి ఒక ముళ్ళకి ఎరగటం లాంటిది. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇప్పుడు ఆకు లాంటి వాళ్ళం, ఏదైనా చిన్నది వచ్చినా ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా, ఆకు వెళ్ళి ముళ్ళ మీద పడినా ఆకు, అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తారు, అన్ని వర్గాలు గమనిస్తూ ఉంటారు. ఈరోజు మనం ఒక పని చేస్తున్నామంటే దాని మీద నిశ్చితంగా పరిశీలన చేసి ఒక అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటువంటి ఆరోపణలు రాజకీయాల్లో సహజం అండి. వాటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చాను. ఈరోజు రెండు ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు. ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి ఈరోజు ఎప్పుడు కూడా నేను తప్పు చేయనని నాకు నమ్మకం, ఎప్పుడు కూడా పొరపాటు చేయనని. సో ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరితో సమన్వయంగా ఈరోజు నేను ఫ్రెండ్లీగానే వెళ్తాను. ఎక్కడ కూడా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కూడా నాకు అందరూ కూడా అందులోనూ కూడా స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారండి. అంటే ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థులతో కూడా మాట్లాడాము, ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాము. ఎందుకు ఎక్కువగా ప్రధాన ఆరోపణలు ఏం చేసుకోవట్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు? అంటే ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు సహజంగా ఆరోపణలు అనేది అధికార పార్టీ వాళ్ళ మీద చేస్తారు. ఈరోజు అధికారం నా మీద ఆరోపణలు చేయడానికి వాళ్ళకి ఏమీ అస్త్రాలు లేవు. ఈరోజు నేను క్లీన్గా ఉన్నాను, నేను చేసినటువంటి సర్వీస్ ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు నా మీద ఆరోపణలు చేస్తే వాళ్ళు బూమరాంగ్ అవుతుంది తప్పితే వాళ్ళకి మిగిలేదు ఏమి ఉండదు. అదేవిధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, వాళ్ళు అధికారంలో లేరు, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఏంటనేది. ఈరోజు వాళ్ళు గతంలో చేశారు, ఇక్కడ ఈరోజు కంపారిజన్ చేసుకుంటున్నారు ప్రజలు. గతంలో చేసినప్పుడు ఏ విధంగా చేశారు, ఈరోజు మా రాధాకృష్ణ ఏ విధంగా చేశారు అనేది, ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే నేను ముందు అన్నట్లుగా యుద్ధం ఇలాంటిది ఏమీ లేదు, సైలెంట్గా సాగిపోతుంది అనమాట. తణుకులో సైలెంట్గానే ఉంటుందండి, కానీ ఓటర్లు అందరూ కూడా వైలెంట్గా ఉంటారు, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. ఒక మంచి నాయకుడికి వేయాలి, ఇక్కడ ఒక మంచి పార్టీకి వేయాలని చెప్పేసి ఒక అండర్ కరెంట్ ఆల్రెడీ సిద్ధమై ఉన్నారు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారు. సో వెస్ట్ గోదావరిలో 15కి మీరు ఫిక్స్ అయ్యారు. అదేవిధంగా మొత్తం స్టేట్ వైడ్గా మిషన్ 150 అంటున్నారు. 150 సాధ్యమయ్యే పనేనా? తప్పనిసరిగా సాధ్యమవుతుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం. ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలనే కాన్సెప్ట్తో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాదాపు 14 సంవత్సరాలు ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రి గారు. వేరే నాయకులు ఎవరు కూడా ఈరోజు అటువంటి అనుభవం లేదు. ఈరోజు మనకు ప్రత్యేక హోదా సాధించుకోవాలన్నా, రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళాలన్నా, మన పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలన్నా ఒక భద్రత ఉండాలి ప్రతి ఒక్కరికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బాధ్యత భద్రత కల్పించడం. ఈరోజు అందరికీ కూడా గుండెల మీద చేసుకుని పడుకునేలాగా, ఈరోజు రౌడీజాలు గౌండేజాలు లేకుండా రాష్ట్రంలో, ఈరోజు అరాచక శక్తులు లేకుండా, ఈరోజు అటువంటిదంతా కూడా ఒక భద్రత ఉంటుంది. ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వరకు కూడా కావాల్సింది అదే. వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఒక రకంగా ప్రజల్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి జనరేషన్స్తో పాటుగా అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. అది కనుక ఎవరైనా సాల్వ్ చేసిన నాయకుడు ఉంటే అసలు గుండెల్లో పెట్టుకుంటారు. నిజంగా మళ్ళీ ఎమ్మెల్యే అయితే నేను ఇది సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే అదేంటి? ముఖ్యంగా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య, ఇంకా చాలా చోట్ల డ్రైనేజ్ సమస్య ఉంది. దాన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చాలామంది పేదలు ఒకే ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము కూడా ప్రయత్నించాం స్థల సేకరణకి, అదంతా కూడా ప్రాసెస్లో ఉంది. పూర్తిగా అది సాధించగలిగితే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడతారు. ఈరోజు ముఖ్యంగా ఇల్లులు 2 ఆస్పెక్ట్స్, ఇక్కడ ఒకే ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అద్దెలు చెల్లించుకుంటూ ఉంటున్నారు. ఇటువంటి వారందరికీ కోసం ఈరోజు మనం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అపార్ట్మెంట్ మోడల్లో ఇల్లు కట్టించి ఇచ్చే విధంగా ఈరోజు ఆ కాన్సెప్ట్ అంతా కూడా సక్సెస్ అవుతుంది. ఈరోజు మనం స్థల సేకరణ చేసి అందరికీ కూడా ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేసి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనే నా ధ్యేయం. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆరుమిల్లి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చూసాం కదా, వెస్ట్ గోదావరిలో 15 సీట్స్ అనేది ఫిక్స్ అంటున్నారు ఆరుమిల్లి గారు. అదేవిధంగా ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తిగా ప్రజలంతా కూడా టీడీపీ పార్టీ వైపే ఉన్నారు. తణుకులో టీడీపీ ఖాతాలోకి ఎమ్మెల్యే సీట్ వెళ్ళడం అనేది కూడా ఖాయమని అంటున్నారు. ఇవాల్టి మన నాయకుడు తణుకు శాసనసభ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న ఆరుమిల్లి రాధాకృష్ణ గారు. కీప్ వాచింగ్ HM TV.